అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. నేటి ధ్యానాంశమునకు మీకు ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు కూడా మనం ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశాన్ని ధ్యానం చేసుకుంటకు ప్రయత్నం చేద్దామండి. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి అబ్రహామును క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పొట్టి జక్కయ్య విషయంలో యేసుప్రభు వారు ఒక మాట అన్నాడు. యేసుక్రీస్తు వారు స్వయముగా ఎరుకో పట్టణానికి పొట్టి జక్కయ్య యొక్క జీవితాన్ని మార్చుటకు, అతని ఇంటికి వెళ్ళుటకు స్వయంగా వచ్చి మాట్లాడిన క్రమంలో జక్కయ్యను యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు. ఏంటంటే అది, ఇతనును అబ్రహాము కుమారుడే అనేటువంటి మాటను వాడటం మనం అక్కడ చూస్తాం. ఎక్కడో ఉన్నటువంటి అబ్రహాముకు మరి కుమారుడుగా అవుతాడు అని దేనిని బట్టి యేసుక్రీస్తు వారు చెప్పారు? అబ్రహాము కుమారుడని జక్కయ్యను ఎందుకు పలికారు, దేనిని బట్టి పలికారు అనేటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దామండి. దేనికి పలికారంటే, అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా ఉన్నాడు. అలాగే జక్కయ్య కూడా యేసుక్రీస్తు వారిని విశ్వాసము ద్వారానే అంగీకరించి ఉన్నాడు. కాబట్టి వీరిద్దరిలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి జక్కయ్యను అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు వారు సంబోధించినటువంటి సందర్భం మనం అక్కడ చూస్తాం. వీరిలో ఉన్నటువంటి పోలికలు ఏమిటి? ఎందుకు జక్కయ్యను అబ్రహాముతో పోల్చి యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడారు అనేటువంటి లోతైన ఆత్మీయ విషయాలను మనం ధ్యానం చేద్దామండి. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో 18వ అధ్యాయం 17వ వచనం మనం గమనించినట్లయితే, మమ్రే ప్రాంతములో సింధూర వృక్షాల క్రింద మరి గుడారము వేసుకొని ఉండి కూర్చున్నటువంటి అబ్రహాము యొద్దకు ముగ్గురు అతిథులు వచ్చారండి, పరలోక రాజ్యం నుండి. ఆ ముగ్గురిలో దేవుని స్వరూపంలో ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో పిలువబడినటువంటి యెహోవాగా పిలువబడినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు స్వయముగా అబ్రహాము గుడారం యొద్దకు వచ్చాడు. అలాగే ఇద్దరు దేవదూతలు కూడా అక్కడికి వచ్చిన సందర్భం మనం అక్కడ చూస్తాం. అబ్రహాము శారాను పురమాయించి రొట్టెలను చేయమని వారి కొరకు, అలాగే ఒక లేత దూడను వధించి వారికి విందు చేసి అతిథి సత్కారము చేసినటువంటి అబ్రహాముగా అతను మనకి కనపడుతూ ఉన్నాడు. వారు ఏ సందర్భంలో వచ్చారు, దేనికి భూమిపైకి స్వయముగా దేవుడే అబ్రహాము యొద్దకు దిగి వచ్చాడు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, సొదొమ గొమొర్రాల యొక్క గతి ఏమి కాబోతుందో, అగ్ని గంధకాల చేత ఎలాగా కాల్చబడుతుందో అనేటువంటి విషయాన్ని వివరించుటకు అబ్రహాము యొద్దకు ఆ ముగ్గురు దేవదూతుల రూపంలో వచ్చినటువంటి విధానము మనం అక్కడ చూస్తామండి. తన బంధువైనటువంటి లోతు కొరకు అబ్రహాము దేవుని వేడుకున్న క్రమము కూడా మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే అతిథులుగా వచ్చినటువంటి పరలోక దూతలకు అబ్రహాము అతిథి సత్కారము చేసి ఉన్నాడు. అక్కడ గుడారం ముందు పడుకొని ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో వారు వచ్చారు. వచ్చిన సందర్భంలో ఆ యొక్క సింధూర వృక్షముల క్రింద వారిని కూర్చుండబెట్టి అప్పుడప్పుడు సారమును పురమాయించి ఆమె చేత రొట్టెలు చేయించి ఒక మంచి దూడను వధించి వారికి విందు చేసి వారికి భోజనము ఏర్పాటు చేసిన క్రమము మనం చూస్తాము. ఎందుకు అక్కడికి వచ్చారంటేనండి, వాళ్ళు కేవలము సొదొమ గొమొర్రాల యొక్క పరిస్థితిని వివరించడానికే కాదు, కానీ వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు వారికి జన్మిస్తాడని 99 వయసున్నటువంటి అబ్రహామునకును శారాకును సంతానము కలుగుతుంది అనేటువంటి విషయాన్ని వివరించుటకు, అంటే ఇస్సాకు ద్వారానే కదండి మరి యేసుక్రీస్తు వారు ఆ వంశావళిలో రావాలి. కాబట్టి వాగ్దాన పురుషుని గురించి వివరించుటకు
మీరు వచ్చే సంవత్సరం మరి ఈ సమయానికి 7 కాలాలు పూర్తయ్యే సమయానికి, అంటే వాగ్దానము చేయబడిన తరువాత 25 సంవత్సరాల తర్వాత ఇస్సాకు, సారా, అబ్రహాములకు జన్మించటం అనేది మనం చూస్తాం. ఇవన్నీ వివరించుటకు పరలోకం నుండి అతిథులు దిగివచ్చి ఉన్నారండి. వారికి ఎంతో ప్రేమపూర్వకంగా అబ్రహాము విందువిచ్చిన వాడిగా ఉన్నాడు. అయితే ఈ అబ్రహామును పొట్టి జక్కయ్యకు ఎందుకు పోల్చారు? ఇతనును అబ్రహాము కుమారుడే అనేటువంటి విషయాన్ని ఎందుకు వివరించి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, లూకాసు వార్త 19వ అధ్యాయము 8-9 వచనాలలో యేసుక్రీస్తు వారే స్వయముగా పొట్టి జక్కయ్య విషయంలో ఏమంటారంటే, అతనికున్న విశ్వాసపు ఆసక్తిని బట్టి, యేసుక్రీస్తు వారు ఎవరో ఆయనను చేర్చుకోవాలి అనేటువంటి తపన, ఆరాటాన్ని బట్టి మేడు చెట్టు ఎక్కినటువంటి పొట్టు జక్కయ్య కూడా యేసుక్రీస్తు వారిని ఇంటికి తీసుకెళ్ళి ఆతిథ్యం ఇచ్చినటువంటి క్రమము మనం చూస్తామండి. అక్కడ అబ్రహాము ముగ్గురు దూతలను పరలోకం నుండి దిగివచ్చినటువంటి వారిని చేర్చుకొని ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారిని జక్కయ్య తన ఇంటికి తీసుకొని వెళ్ళటం, యేసుక్రీస్తు వారే స్వయముగా జక్కయ్య దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్పడం, అలాగే వెళ్ళి ఆతిథ్యం తీసుకోవటం మనం చూస్తాం. అబ్రహాము అక్కడ ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. ఇక్కడ పొట్టి జక్కయ్య కూడా యేసుక్రీస్తు వారికి ఆతిథ్యం ఇచ్చి ఉన్నాడు. వీళ్ళ ఇద్దరిలో ఒకే పోలిక ఏం కనిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, విశ్వాసం అనేటువంటి పోలిక కూడా కనపడుతుంది. ఆతిథ్యం అనేది మరి క్రొత్త నిబంధన గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలుగుతామండి. మనకి ఇంటికి వచ్చిన వారికి ప్రత్యేకమైనటువంటి ఆతిథ్యం మనం ఇస్తున్నామా అండి? మనము ఎవరికైనా ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అనేటువంటి విషయం హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 2వ వచనంలో మనం గమనించగలం. ఇలాగే షునేమరాలు కూడా ఎలీషాకు ఆతిథ్యం ఇచ్చి ఎలీషాను తన ఇంటిలో చేర్చుకొని మేడగదిలో మరి ఉంచి ఆయనకి ప్రత్యేకమైనటువంటి గది, దీపస్తంభము, పీట అవన్నీ ఏర్పాటు చేసి ఆమె తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి లోటు, బిడ్డలు లేని లోటును ప్రవక్త ద్వారా మరి ఫలము పొందుకున్న క్రమము మనం చూస్తాము. వీరందరూ కూడా ఆతిథ్యం ఇచ్చారు. ఎవరికి ఆతిథ్యం ఇచ్చారంటే ప్రవక్తలకును, దేవదూతలకి, స్వయముగా దేవునికి ఆతిథ్యం ఇచ్చినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. వారింట్లో రక్షణ పొందుకున్నటువంటి వ్యక్తులుగా కూడా వీరు ఉన్నట్లు మనం గమనించగలమనండి. అబ్రహాము విషయంలో, అలాగే పొట్టి జక్కయ్య విషయంలో మనం గమనించినట్లయితే, అబ్రహాము తన సొంత దేశమును, ఊరిని విడిచిపెట్టి దేవుడు పంపించిన దేశానికి, వెళ్ళమన్న దేశానికి విశ్వాసముతో, నమ్మకంతో సమస్తాన్ని వదులుకొని, ఊరిని వదులుకొని, ఆస్తిని వదులుకొని వెళ్ళుటకు సిద్ధపడి ఉన్నాడండి అబ్రహాము. అలాగే జక్కయ్య కూడా మనం చూద్దాము. జక్కయ్య విషయంలో కూడా మనం గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు పరిచయం అయిన తర్వాత, యేసుక్రీస్తుని అతను రుచి చూచిన తర్వాత అన్యాయంగా ఎవరెవరి యొద్ద పన్నులు వసూలు చేసి ఉన్నాడో అవన్నీ కూడా వెనక్కి తిరిగిచ్చినటువంటి జక్కయ్యగా అతను మనకి కనపడుతూ ఉన్నాడు. అలాగే మనం కూడా మనలో చెడు అలవాట్లను కూడా దేవుని కొరకు తీసేసుకునే వారంగా ఉండాలండి. వీరిద్దరిలో పోలికలు మనం గమనించినట్లయితే ప్రియులారా, అసాధ్యమైన వాటిని అబ్రహాం నమ్మాడండి. ఏంటంటే అసాధ్యమైనది? ఆయనకు ఒక 99-100 ఏళ్ల వయసు, సారమ్మకు ఒక 90 ఏళ్ళ వయసు ఉంటుందేమో. అప్పటికే సారమ్మకు యవ్వనం ఉడికిపోయింది, గర్భము మూచుకొని పోయింది, బిడ్డలు పుట్టే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే సారమ్మ
పండు వృద్ధాప్యంలో ఉన్నటువంటి సారముగా మనకు కనపడుతుంది. ఆమెకు మరి ఆ స్త్రీ ధర్మం అనేది ఉడికిపోయే వయస్సు. అంటే బిడ్డను మోసి కనే వయస్సు కాదు, అంత ఓపిక లేని సందర్భంలో అసాధ్యమైన దానిని సుసాధ్యమని, ఖచ్చితంగా జరుగుతుందని దేవుని యందు విశ్వాసం ఉంచాడండి అబ్రహాము. అలాగే ఇక్కడ పొట్టి జక్కయ్య కూడా యేసు క్రీస్తు వారు ఖచ్చితంగా తన ఇంటికి వస్తాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉంచాడు కాబట్టి యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళి అతిథి సత్కారము చేసినప్పుడు జక్కయ్య అంటాడు కదా, నేను ఎవరి యొద్ద అన్యాయంగా తీసుకున్నానో అవన్నీ తిరిగి ఇచ్చేస్తానంటాడు. పేదలకు మరి 4 వంతులు భాగం ఇచ్చేస్తానని చెబుతాడు. ధర్మశాస్త్రం ప్రకారం ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పుతో పాటు 5వ వంతు వేసి వెనక్కి తిరిగి ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ పొట్టి జక్కయ్యకి మంచి మనసు వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది, దేవుని యందు నమ్మిక వచ్చింది. కాబట్టి ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాను అవన్నీ 2 అంతలు ఇచ్చేస్తాను, పేదలకి 4 అంతలు సహాయం చేస్తాను అనేటువంటి విషయాన్ని అతను చెప్పిన క్రమం చూస్తాం. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఇంకొక పోలిక మనం గమనించినట్లయితే, ఈ యొక్క అబ్రహాము తన ప్రియ కుమారుడు, ఒక్కగానొక కుమారుడు, లేక పుట్టినవాడు, వృద్ధాప్యంలో పుట్టినటువంటి ఇస్సాకును ఇవ్వటానికి కూడా వెనకాడనటువంటి వ్యక్తిగా అబ్రహాము కనపడుతూ ఉంటే, ఇక్కడ జక్కయ్య తన ఆస్తిలో భాగాన్ని పేదలకు ఇస్తాను అనేటువంటి విషయాన్ని కూడా చెబుతున్నాడు. కాబట్టి ప్రియులారా, వీళ్ళిద్దరిని బట్టి కూడా మనం చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మన విశ్వాసం కూడా వీళ్ళకులాగా మాటలలో కాదు కానీ చేతలలో ఉండాలి. వీళ్ళు ఎలాగైతే చేతల ద్వారా వారి విశ్వాసాన్ని చూయించి ఉన్నారో, వెనక్కి ఇచ్చేసి ఇచ్చిన దేవుని నమ్ముకొని తన బిడ్డను వెనక్కి ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డాడు. అక్రమంగా సంపాదించిన తన ఆస్తినంతా కూడా ఇవ్వటానికి జక్కయ్య సిద్ధపడిన క్రమంలో మనము కూడా ఏదో ఉత్తత్త మాటలు మాట్లాడే వారంగా కాకుండా అండి, ఖచ్చితంగా మన విశ్వాసాన్ని చేతలలో చూపేటటువంటి విషయంలో మనం ముందుకు రావాలి. మనం కూడా ప్రార్థన మీద నమ్మకం ఉంచాలి. అనేకులకి జక్కయ్యలాగా సహాయం చేసేటువంటి గుణాన్ని మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము యొక్క జీవిత చరిత్రను మనం గమనించినట్లయితే ప్రియులారా, అబ్రహామునకు దేవుడు మరి పిలుపు అందుకొనక ముందు అతనికి అబ్రాము అనేటువంటి పేరు ఉండేది. అబ్రాము అంటే ఘనత నొందిన తండ్రి అనేటువంటి అర్థం వస్తుంది. అయితే అబ్రహాము దేవుని పిలుపును అందుకున్న తర్వాత అబ్రహాముగా మార్చబడ్డాడు. అబ్రాములో అబ్రహాము హీ అనేటువంటి మాట వచ్చి చేరిందండి. అనేటువంటి మాటకి హీబ్రూ భాషలో అర్థం ఏంటి అంటే దేవుని ఊపిరి, లేకుంటే ఆత్మను సూచించే విధానంలో ఆ పదం ఉందండి. అంటే దేవుని ఊపిరని, ఆత్మ అనేటువంటి చిహ్నముగా అబ్రామును దేవుడు అబ్రహాముగా మార్చాడు. అంటే దేవుని ఆత్మను, దేవుని ఊపిరిని పేరు మార్చి అబ్రహాము పేరులో దేవుడు పెట్టిన క్రమము మనం అక్కడ గమనించగలుగుతామండి. ఎందుకంటే ప్రియులారా, అంతకుముందు ఆ యొక్క అబ్రహాము విగ్రహారాధికుడుగా ఉన్నాడు. వీళ్ళ వంశము, వీరి తండ్రి విగ్రహారాధన చేసేటువంటి వాడిగా ఉన్నాడు. తెరహు, అబ్రహాముకు తండ్రి ఎవరంటే తెరహు విగ్రహారాధికుడు. వారు చంద్రుని పూజించేవారు. చంద్ర సూర్యుల యొక్క విగ్రహాలు, బొమ్మలు తయారు చేసేవారు. వారి వృత్తి ఏంటంటే ప్రియులారా, విగ్రహాలు తయారు చేసి, బొమ్మలను తయారు చేసి అమ్ముకునేటువంటి వృత్తిలో ఉన్నటువంటి కుటుంబం ఇది.
యెహోషువ గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, అబ్రహాము ఊరు కల్దీల ఊరు అని, ఆ అతని ఊరి పేరే ఊరు, ఇది కల్దీల ప్రాంతంలో ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ, వీరు విగ్రహారాధన చేసేటువంటి కుటుంబముగా, చంద్ర సూర్యులని కొలిచే కుటుంబముగా, చంద్రుడి సూర్యుడి యొక్క విగ్రహాలు బొమ్మలు తయారు చేసేటువంటి విధానంలో ఉన్న ఈ కుటుంబము ఏకదేవుని ఆరాధనలోకి, ఒకే దేవుడైనటువంటి దేవుని యొద్దకు అబ్రహాము పిలువబడినట్లు, మార్చబడినట్లు, విశ్వాసులకు తండ్రి అయినటువంటి క్రమము మనం చూడవచ్చండి. అబ్రహామునకు 100 సంవత్సరంలో దేవుడు ఒక కుమారుని దయచేశాడు, ఇస్సాకుని. ఇస్సాకును బలి ఇచ్చేటువంటి క్రమంలో కూడా అండి, అబ్రహాం యొక్క విశ్వాసం అనేది చాలా చాలా గొప్పది. ఎందుకంటే 100 పుట్టిన బిడ్డ, లేక పుట్టిన బిడ్డ, ఒక్కగానొక బిడ్డ మోరియా పర్వతము మీద బలివ్వమని దేవుడు అడిగినప్పుడు సంకోచించకుండా చిత్తము ప్రభువా అని చెప్పి ఆ కుమారుని సమర్పించుటకు బయలుదేరాడండి అబ్రహాము. ఎంత విశ్వాసం అంటే, దేవుడంటే అబ్రహామునికి దేవుడు కనిపించి, అబ్రహాం, నువ్వు లేచి ప్రయాణమవు, నేను నిన్ను ఎంచుకొని ఉన్నాను, నిన్ను విశ్వాసులకి తండ్రిగా మార్చబోచున్నాను, నీ సంతానాన్ని ఇసుక రేణువులంతా విస్తారంగా చేయబోచున్నాను, నీ ఊరిని, నీ ప్రాంతాన్ని, నీ రక్త సంబంధికులను, నీ ఆస్తిని, నీ ధనాన్ని మొత్తం వదిలిపెట్టి నేను చూయించే దేశానికి నువ్వు బయలుదేరు అన్నప్పుడు ఒక్క మాట కూడా ఎదురు తిరగకుండా, ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పకుండా, చిత్తము ప్రభువా అని వెళ్ళి సిద్ధపడి ప్రయాణం కట్టినటువంటి అబ్రహాము విశ్వాసము చాలా గొప్పదండి. అయితే దేవుడు కనానుకు వెళ్ళమంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళి కొంతకాలం ఆలస్యం చేయటం, ఒక 10 సంవత్సరాలు కూడా అబ్రహాం జీవితంలో మనం చూడవచ్చు. ఆ తర్వాత లేటుగా ఆయనకి పిల్లలు పుట్టడం అనేటువంటి విషయం కూడా చూడొచ్చు అనమాట. అంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. ఆదికాండం 15వ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు జంతువులను 2గా చీల్చి ఉంచారు అన్నమాట. అయితే అది దాటి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు అబ్రహాము కాదు కానీ దేవుడే ఆ యొక్క బలి, ఆ యొక్క నిబంధనను దాటుకుంటూ వెళ్ళిన క్రమము అబ్రహాము జీవితంలో మనం చూస్తాము. అలాగే యాజకుడును తల్లిదండ్రులు లేకుండా ఉన్న ఒక గొప్ప ప్రవక్తగా, యాజకుడిగా ఉన్నటువంటి మెల్కీసెదెకుతో కూడా అబ్రహాము మాట్లాడిన క్రమము, కలుసుకున్న క్రమాన్ని మనం చూస్తాం. అతను యాజకుడుగా ఉన్నాడు, అతనికి అబ్రహాము 10వ భాగం, 10వ భాగము ఇచ్చినట్లు మనం చూస్తాము. ఈ మెల్కీసెదెకు వంశం అనేది లేదు కానీ, తల్లిదండ్రుల గురించి వివరాలు బైబిల్ గ్రంథంలో లేవు కానీ, అతని గురించి హెబ్రీ పత్రిక 7:9లో మనం గమనించగలుగుతామండి. అంటే ఈ మెల్కీసెదెకు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే స్వయంగా యేసు క్రీస్తు వారికే సాదృశ్యంగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా చేశాడు దేవుడు. తర్వాత అతనిలో ఉన్నటువంటి గొప్ప విధానము మనం గమనించవచ్చండి. అబ్రహాము పరిపూర్ణుడు, విశ్వాసులకు తండ్రి, విశ్వాసముతో దేవునితో కలిసి నడిచాడు, స్నేహితుడయ్యాడు. తన కుమారుని స్వయంగా బలిస్తాను అని వచ్చిన క్రమంలో అతనికి మరి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే దేవునికే స్నేహితుడయ్యాడు అనమాట అబ్రహాము. దేవుడు స్వయంగా అబ్రహాముని స్నేహితుడుగా భావించి ఆ టైటిల్ ఇచ్చిన క్రమం మనం అక్కడ చూస్తాం. అబ్రహాంలో పరిపూర్ణత లేకుంటే విశ్వాసమే కాదు కానీ బలహీనతలు కూడా ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో తన భార్య అయిన శారాను చెల్లి అని చెప్పటం అక్కడ మనం చూస్తాం. అబ్రహాముని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడంటేనండి, అతనుకున్న నీతిని బట్టి అనేదే కాదు కానీ, ఇంకా దేవుని యొక్క పిలుపును బట్టి,
దేవుడు అతనికి ఇచ్చినటువంటి పిలుపును బట్టి, అతను చూయించిన విధేయతను బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహామును ఎంచుకున్నట్లు తన జనాంగము భూమిపైన తనకంటూ ఒక ప్రత్యేకమైన జనాంగం కావాలి అనేటువంటి ఉద్దేశాన్ని అబ్రహాములో నెరవేర్చిన క్రమాన్ని మనం చూస్తాము. చూడండి ప్రియులారా, అబ్రహాముని స్వయంగా దేవుడే స్నేహితుడు అన్నాడు. అంటే దేవుడు గొప్ప దేవుడండి, సృష్టికర్త, సర్వోన్నతుడు, తేజోమయుడు అయినప్పటికీ కూడా దేవుడు మానవుల స్నేహాన్ని కోరే దేవుడుగా ఉన్నాడు. మనుషుల యొక్క పేర్ల ద్వారా ఆయన దేవుడుగా లోకానికి పరిచయం చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని కేవలం ఒక మట్టి మానవులు, మనుషులు, ఒక సర్వసాధారణమైన మనుషుల యొక్క పేర్లతో పిలువబడినటువంటి దేవుడుగా, సామాన్యమైన మానవులతో స్నేహం చేసే దేవుడుగా ఆయన మనకి కనిపిస్తూ ఉన్నాడండి. చూడండి ప్రియులారా, ఈ యొక్క అబ్రహాముకి సింధూర వృక్షం యొద్ద ఒక దర్శనం వస్తుంది. అతను పొందిన దర్శనంలో 3 వ్యక్తులను చూస్తాడు. మధ్యాహ్నం ఎండవేళలో అబ్రహాము తన గుడారము వాకిట ఈ యొక్క సింధూర వృక్షాలు సమీపంలో కూర్చొని ఉన్నప్పుడు వాళ్ళు రావటము, మరి ఆ 3లో ఒకరు యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్న యేసు క్రీస్తు వారు స్వయంగా రావటం, మిగిలిన 2 దేవదూతలుగా ఉండటం. అబ్రహాం వారిని చూడగానే సామాన్యమైనటువంటి వారు కాదని గుర్తించి ఏం చేస్తాడంటే వాళ్ళ కాళ్ళ మీద పడిపోవటం అనేది చూస్తాము. అబ్రహాము ఆశీర్వాదానికి ఇంకొక కారణం ఏంటంటేనండి, అతిథి సత్కారం కూడా చేశాడు ఆ 3 దేవదూతలకి. మనము కూడా అతిథి సత్కారం చేసేవారంగా ఉండాలి. ఆతిథ్యం ఇచ్చారు అంటే వారు ఎరుగకనే దేవుని దూతలకు ఉపకారం చేశారనేటువంటి విషయం హెబ్రీ పత్రికలో కూడా మనం గమనించవచ్చు అనమాట. అయితే వారు అంటారు కదా, వచ్చే ఏడాదికి నీకు కుమారుడు మరి ఉంటాడు అని అన్నప్పుడు ఆ వృక్షం కింద భోజనం చేసిన తర్వాత అబ్రహాముతో ఈ మాటలు చెప్పిన సందర్భంలో ఏం జరుగుతుందంటే శారమ్మ నవ్వుతుంది. శారా నవ్వి ఏం చేస్తుందంటే, ఏంటి ఇంత ముసలి వయసులో నాకు పిల్లలు పుడతారా, ఇది సాధ్యం అవుతుందా అనేటువంటి విషయాన్ని ఆమె చూచినటువంటి క్రమం మనం అక్కడ గమనిస్తాం. శారమ్మ నవ్వినందుకు కొంచెం మరి లేట్ అయిన క్రమం కూడా మనం అక్కడ గమనించవచ్చు అనమాట. శారా నవ్వి దేవుని జవాబు కొరకు ఎదురు చూసిందండి. గుడారపు వాకిట్లో ఉండి సారమ్మ నవ్వింది ఈ విషయం అనగానే. ఈ విషయాన్ని చెప్పారు, సొదమ గొమరాల గురించి చెప్పారు. ఆ సింధూర వృక్షం యొద్ద దేవుని యొక్క ప్రత్యక్షత అబ్రహాము పొందిన క్రమము, వాగ్దాన పురుషుడైనటువంటి మరి ఇస్సాకు, వాగ్దాన పుత్రుడుగా ఉన్నటువంటి ఇస్సాకును వారు బిడ్డగా పొందుకోవటం అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము విషయంలో ఒక వాగ్దాన పురుషుడిని, వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు అనుగ్రహించాడు ఇస్సాకుని. అలాగే ఇస్సాకును బలించే క్రమంలో అబ్రహాముని తన స్నేహితుడిగా దేవుడు అంగీకరించాడు. అందుకే ఆయన విశ్వాసులకి తండ్రి అయినటువంటి క్రమం మనం చూడవచ్చు అనమాట. చూడండి ప్రియులారా, ఇదే క్రమంలో ఈ సింధూర వృక్షాల యొద్ద అతనికి కలిగినటువంటి దర్శనము, ఆతిథ్యం ఇచ్చిన క్రమంలో పొట్టి జక్కయ్య కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాం ఎలాగైతే వాళ్ళ యొక్క రాక కోసము మరి గుడారము వాకిట ఉన్నాడో, అలాగే యేసు ప్రభు వారు ఆ యొక్క ఎరుకోకు వస్తే చూడాలి అనేటువంటి తపన ఆరాటముతో జక్కయ్య కూడా ఉన్నాడండి. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారే స్వయంగా చెట్టు వద్దకు వచ్చి, జక్కయ్య త్వరగా దిగు, నీ ఇంటికి వెళ్దాము అనేటువంటి విషయాన్ని జక్కయ్యకి చెప్పినప్పుడు ఇంకో విషయం చెప్తారు యేసుక్రీస్తు వారు స్వయంగా. ఏమని చెబుతారంటే, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది అనేటువంటి విషయం కూడా మనం చూడవచ్చు అనమాట. ఈ యొక్క
ఇద్దరిలో అబ్రహాంలో కూడా జక్కయ్యలో కూడా మారు మనస్సు అనుభవం ఉందండి. అబ్రహాము ఒక విగ్రహారాధికుడు. అలాగే జక్కయ్య ఒక సుంకపు గుప్తదారుడు. అంటే జక్కయ్య ఏంటంటే తన సొంత ప్రజలు యొద్దే సుంకాలు పన్నులు వసూలు చేసేటువంటి ఉద్యోగం ఆయనది. ఆ పని జక్కయ్య చేస్తున్నట్లు మనం చూడవచ్చు అనమాట. జక్కయ్య పేరుకి అర్థం ఏంటంటే, జక్కయ్య అనే పేరుకు హెబ్రీలో నిర్దోషి, పవిత్రుడు అనేటువంటి పేరు వస్తుందండి, అర్థం వస్తుంది. జక్కయ్య అంటే నిర్దోషి అని, పవిత్రుడు అనేటువంటి పేరు పేరుకు అర్థం వస్తుంది. అయితే అతని పేరులో పవిత్రత, నిర్దోషత్వం ఉంది, కానీ అతని యొక్క వృత్తిలో పవిత్రత లేదు. అక్రమంగా అనేకమైనటువంటి అపవిత్రమైనటువంటి వాడిగా పరిగణించబడ్డాడు వృత్తిని బట్టి. ఎందుకంటే రోమా గవర్నమెంట్ క్రింద రోమన్ల కోసం స్వజాతి అయినటువంటి యూదుల యొద్ద పన్నులు వసూలు చేయటం, సుంకాలు వేయటము, వాటిని వసూలు చేసి రోమా గవర్నమెంట్ కోసం పని చేయటము, చాలా ఆస్తిని అవినీతిగా సంపాదించినట్లు పన్నుల ద్వారా అతని వృత్తి మనకి తెలియచేస్తూ ఉంది. అయితే పేరులోనేమో నిర్దోషత్వము, పవిత్రత ఉంటే వృత్తిలో మాత్రం పవిత్రత లేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అతని యొక్క జీవితంలో ఉదయించి ఉన్నారో, రక్షణలోకి నడిపించి ఉన్నారో, అప్పటి నుండి పొట్టి జక్కయ్య పవిత్రంగా జీవించాడు. తను ఎవరెవరి దగ్గర అన్యాయముగా వసూలు చేసి ఉన్నాడో పన్నులు, అక్రమంగా తీసుకున్న ఆస్తి మొత్తం పేదలకు పంచిపెట్టడము, ఇచ్చిన వారికి తీసుకున్న వారి వద్ద నుండి ఇంకా తిరిగి ఇచ్చేయటం అనేటువంటి విషయాలు అతను మరి ఆచరణ రూపంలో చేశాడు. అంటే పని రూపంలో చేశాడు. మనలాగా ఉత్త మాటలు మాట్లాడటం కాదు. కానీ జక్కయ్య చెట్టు ఎక్కటములో నుండి అతనికి ఉన్న ఆధ్యాత్మికమైనటువంటి తపన దేవుడు చూశాడు, యేసుక్రీస్తు వారు. అంటే చూడండి ప్రియులారా, తనను చూడాలనేటువంటి తపన, ఆరాటము, ఆత్మీయంగా ఎలా ఉంటాడో అనేది అతను చూడాలనుకున్న విధానాన్ని యేసు ప్రభు వారు గమనించి అతను కొరకు మరి ఆయనే ఇంటికి వెళ్ళినట్లు, త్వరగా దిగిరా జక్కయ్య అని చెప్పిన క్రమం మనం అక్కడ చూస్తామండి. చూడండి, జక్కయ్య అప్పటికే సమాజంలో ఒక ప్రత్యేకమైన హోదాను, ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. ఒక మంచి హోదాలో ఉన్నాడు అతను. అయితే అంత హోదాలో ఉన్నటువంటి ఈ జక్కయ్య తన ఈగోను, అహంకారాన్ని పక్కన పెట్టి చెట్టు ఎక్కటం, అంటే చెట్టు ఎక్కైనా ఎట్లయినా ఈరోజు చూడాలి, సమాజం ఏమనుకున్నా పర్లేదు, జనాలు ఏమనుకున్నా పర్వాలేదు, ఈరోజు మేడి చెట్టు ఎక్కి ఆయన చూడాలి అనేటువంటి విషయము మనం గమనించాలి. ఈ మేడి చెట్టు ఎక్కటం అనేది మరి అతనిలో ఉన్నటువంటి పశ్చాత్తాపానికి తొలిమెట్టుగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. అసలు ఎంత హోదా కలిగిన వాడు, సుంకపు గుత్తదారుడు. అతను కూడా యూదుడే. తన సొంత స్వజనుల యొద్ద రోమా గవర్నమెంట్ కోసం పనిచేస్తూ ఉన్నాడు, పన్నులు విధిస్తూ ఉన్నాడు. అయితే అతను సమాజంలో నుండి ఒక పాపిగా పిలువబడుచున్నాడు. సుంకాలు వసూలు చేసేటువంటి వృత్తిలో ఉన్నాడు కాబట్టి లోకంలో అతన్ని పాపి అని పిలిస్తే, యేసుక్రీస్తు అతన్ని నిర్దోషిగా మార్చాడండి. అతను నిర్దోషి, పవిత్రుడు పేరు పరంగా జక్కయ్య అంటే, కానీ వృత్తిపరంగా పాపిగా పిలువబడుతున్నాడు ఆనాటి సమాజంలో. కానీ యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చిన తర్వాత పనులలో కూడా జక్కయ్య పవిత్రుడైన క్రమాన్ని మనం చూస్తాము. మారు మనస్సు అనుభవం అనేది మాటల్లో కాదు కానీ చేతల్లో చూపించినటువంటి జక్కయ్యగా మనకి అతను కనిపిస్తున్నాడు. ఆయన తన ఆస్తిలో సగభాగాన్నేమో పేదలకు ఇస్తానని, ఇంకా అన్యాయంగా తీసుకున్న వాళ్ళకేమో 4 వంతులు ఇచ్చేస్తానని అక్కడ మనం అతను పలకటం చూస్తామండి.
మొదట మనం చెప్పుకున్నాం కదా, ధర్మశాస్త్రం ప్రకారం దొంగతనం చేసిన వాడు అసలు ధనానికి ఐదు వంతులు కలిపి ఇస్తే సరిపోతుంది, కానీ జక్కయ్య అంతకంటే ఎక్కువగా ఇస్తానని యేసు ప్రేమ ఆయన హృదయంలో ధనాపేక్షను చంపేసిందండి. యేసుక్రీస్తు ప్రేమంట జక్కయ్యలో ధనాపేక్షను చంపేసింది. తనకున్నది సమస్తాన్ని కూడా పేదలకు ఇస్తాను అని చెప్పటం మనం అక్కడ చూస్తాము. సామాజిక హోదా ఉంది, గౌరవం ఉంది, ఒక వృత్తిలో ఉన్నాడు. అటువంటి వాడు ఎవరిని లెక్క చేయకుండా, సమాజాన్ని లెక్క చేయకుండా ఒక మేడి చెట్టును ఎక్కటం, యేసుక్రీస్తు ఎవరో తెలుసుకోవాలని ఆత్మీయంగా అతను ఎంతగానో తపనబడిన క్రమంలో యేసుక్రీస్తు వారు అతన్ని ఏమన్నారంటే, ఇతనును అబ్రహాము కుమారుడే అన్నాడండి. ఎందుకంటే విశ్వాసము ద్వారా అబ్రహాము కుమారుడాడు. అసలు యాక్చువల్గా అతను అబ్రహాము కుమారుడే, లెక్క ప్రకారం యూదుడే కదా. ఆ జక్కయ్య యూదుల్లో నుండి వచ్చిన వాడే. అయితే తన సొంత జాతి అతనిని వెలివేసింది. ఎందుకంటే సుంకపు గుత్తదారుడిగా, అంటే ప్రభుత్వం తరపున పన్నులు వసూలు చేసేటువంటి వృత్తిలో ఉన్నాడు కాబట్టి వారు వెలివేశారు. వెలివేయబడిన ఆ యొక్క జక్కయ్యని యేసుక్రీస్తు వారు అధికారికంగా హోదా కల్పించి ఇతనును అబ్రహాము కుమారుడే అనేటువంటి విషయాన్ని అక్కడ ఆయన చెప్పటం మనం చూస్తాము. అతనికి కేవలం రక్త సంబంధం ఉందనేదే కాదు, కానీ విశ్వాసము ద్వారా అబ్రహామునికి కుమారుడయ్యాడండి. రక్త సంబంధంగా చూసుకున్నా కూడా అబ్రహాం కుమారుడే, అతను యూదుడు కాబట్టి. కానీ సమాజం వెలివేశారు కాబట్టి విశ్వాసము ద్వారా అతనిని అబ్రహాము కుమారుడిగా యేసుక్రీస్తు గుర్తించిన క్రమాన్ని మనం చూస్తాము. ఎందుకంటేనండి, నశించిపోయే దానిని వెతికి రక్షించుటకే కదా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. జక్కయ్య నశించిపోయేటువంటి విధానంలో ఉన్నప్పుడు యేసయ్యే జక్కయ్యని వెతుక్కుంటూ ఎరుకోకు రావటం, జక్కయ్యని మార్చటం, తన జీవితాన్ని దర్శించటం అనేటువంటిది మనం చూడాలి. మనము పూర్వము ఎంత పాపములో ఉన్నాము, ఎన్ని దుష్ట పనులు చేశాము, ఎంత క్రూరంగా జీవించాము, ఎంత పాపంతో కూడిన జీవితాలు అనేది మనం ఆలోచించకూడదు. కానండి, యేసుక్రీస్తు వద్దకు వచ్చిన తర్వాత మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా మార్చబడ్డాము, ఎటువంటి మారు మనసు అనుభవం కలిగిన వారంగా ఉన్నాము, విశ్వాసంలో మనం ఎంత బలంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని దేవుడు చూస్తాడు. పొట్టి జక్కయ్య విషయంలో ఇదే జరిగింది. దేవుడు పిలవగానే అబ్రహాము వెంటనే విధేయత చూపించాడండి. తన జీవితం ద్వారా వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళటం. అలాగే పొట్టి జక్కయ్య విషయంలో కూడా రమ్మనగానే విధేయత చూయించి మరి తనకున్నదంతా ఇస్తానని చెప్పి మారు మనసు అనుభవంలోకి కూడా అతను వచ్చిన క్రమాన్ని మనం చూస్తాం. అబ్రహాముకి దేవుడు చెప్పాడు, నీ బంధువులను వదిలేసాయి, నీ ఊరిని వదిలేసాయి, నీ ఆస్తిని వదిలేసాయి, నీ వృత్తిని వదిలేసాయి, నేను చూపించేటువంటి ప్రాంతానికి రా అని అనినప్పుడు అతను బయలుదేరిన క్రమాన్ని మనం చూస్తాము. మన జీవితాల్లో కూడా భవిష్యత్తు కొరకు ప్రణాళిక లేదు, భవిష్యత్తు ఏమైందో తెలియదు, అంధకారంగా ఉంది, నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, రేపేం జరుగుతుందో, నెక్స్ట్ సంవత్సరం మన జీవితాల్లో ఏం జరుగుతుందో తెలియదు, మన భవిష్యత్తు ఏందో మనకి అర్థం కాని అంధకార సమయంలో అండి మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తు పిలుపుని అందుకోవాలి, విశ్వాసములో బలపడాలి. విశ్వాసమును బట్టి స్పష్టంగా దేవుణ్ణి అనుకరించే వారంగా ఉన్నప్పుడు మన జీవితాలు మారు మనసు అనుభవంలోకి నడిపించబడతాయండి. ఇక్కడ జక్కయ్యని త్వరగా దిగిరా అనినప్పుడు ఆయన ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సంతోషంగా కిందకు దిగి వచ్చిన క్రమాన్ని మనం చూస్తాం. మనం కూడా జక్కయ్యలాగా మంచి పని చేయాల్సి వచ్చినప్పుడు దేవుని వైపు
నడవాల్సి వచ్చినప్పుడు విశ్వాసంలో కొనసాగే విధానంలో ఏ మాత్రము ఆలస్యం అనేది చేయకూడదండి. రేపు వస్తాను ప్రభువా, ఎల్లుండి వస్తాను ప్రభువా, రిటైర్డ్ అయిన తర్వాత వస్తాను ప్రభువా నీ సేవ చేయడానికి, లేకపోతే ఇంకా బాధ్యతలు ఉన్నాయి ప్రభువా, పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు అని కారణాలు సాకులు వెతికే వారంగా కాకుండా, జక్కయ్య ఎలాగైతే తక్షణమే దిగి వచ్చాడో తన ఇంట యేసుక్రీస్తును చేర్చుకొనుటకు, మన జీవితాల్లో క్రీస్తును చేర్చుకొనుటకు కూడా మనం అలాగే ముందుకు రావాలి అనేటువంటి విషయము ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పొట్టి జక్కయ్యకి ఎన్ని అడ్డంకులు ఉన్నాయండి దేవుని యొద్దకు రావాలంటే? సామాజిక హోదా, రోమా గవర్నమెంట్ కింద పనిచేస్తూ ఉన్నాడు. అలాగే శారీరకంగా మరి పొట్టివాడిగా ఉన్నాడు. అన్ని అడ్డంకులే. అన్ని అడ్డంకులున్నా కూడా అన్ని అడ్డంకులను అధిగమించుకొని జక్కయ్య యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చారు. అలాగే అబ్రహాము కూడా అన్ని అడ్డంకుల్ని తీసివేసుకొని తొలగించుకొని, అంటే ఉన్న ఊరిని, దేశాన్ని, సొంత ప్రజలను, బంధువులను వదిలేసి దేవుని పిలుపును అందుకొని అతను వేరే దేశానికి ప్రయాణం అనేటువంటి విధానము మనం చూస్తాము. పొట్టి జక్కయ్య యేసుక్రీస్తుని కలుసుకోవటానికి కూడా ఆటంకాలు ఉన్నాయి. మొదట ఏంటంటే హైట్ లేడు, ఎత్తు లేడు, పొట్టిగా ఉన్నాడు. జనసమూహము అడ్డంగా ఉన్నాడు, పొట్టితనం అడ్డంగా ఉంది. అయినా కూడా అడ్డంకులన్నీ కూడా అతన్ని ఏమి అడ్డం పెట్టలేకపోయినాయండి. వాటన్నింటినీ కూడా అధిగమించి అతను ఏం చేశాడంటే దేవుని యొద్దకు వచ్చిన బిడ్డగా ఉన్నాడు. ప్రార్థన చేయటానికి సమయం లేని సందర్భాలలో అండి, మనకి ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా అన్ని అడ్డంకులను ప్రక్కన పెట్టి ఏకాంత సమయము, ప్రార్థనా సమయం దేవునితో గడిపినప్పుడు మన జీవితాలలో, మన కుటుంబాల్లో నిజమైన రక్షణ వస్తుంది అనేటువంటి విషయము అబ్రహాము ద్వారా, అలాగే జక్కయ్య ద్వారా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి త్యాగం ఉంది వీరి యొక్క అబ్రహాము జీవితం ద్వారా, జక్కయ్య ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వారి జీవితాలలో వారు త్యాగం చేశారు. సమర్పణ అనేది పరిపూర్ణంగా ఉంది వీరి జీవితాలు అనే విషయం మనం గమనించాలి. అబ్రహాం ఏం త్యాగం చేశాడండి? తన ప్రాణప్రదంగా ఉన్నటువంటి కుమారుని ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. జక్కయ్య కూడా ధనమే లోకంగా బ్రతికినటువంటి జక్కయ్య తన దగ్గర ఉన్న ధనానంతా పేదలకి, తన దగ్గర ఇచ్చిన ప్రతి వారికి ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. వీరిలో మరి లోతైన జీవితపు మార్పు ఉందండి, విశ్వాసం ఉంది, దేవుడు ఏం చెప్తే అది చేసేటువంటి మారు మనసు అనుభవం వీళ్ళిద్దరిలో ఉంది. కాబట్టి వీరిద్దరిని పోల్చటం అనేది మనం చూస్తాం. అసలు అబ్రహాము విగ్రహారాధన చేసిన కుటుంబం నుండి వచ్చినా కూడా సమర్పణతోటి ఆయన ప్రయాణం కమ్మన్నప్పుడు, ఒక సామాన్యుడిగా ప్రయాణమైనప్పుడు విశ్వాసులకి తండ్రిగా అతను మారిపోయిన క్రమాన్ని మనం అక్కడ చూస్తాము. ఇలా దేవుడు వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనేకమైనటువంటి పోలికలు మనతో మాట్లాడుతున్నాడండి. అంటే చూడండి, గతంలో ఎలా ఉన్న దేవుని కృపతో క్రొత్త జీవితం మనం ప్రారంభించినప్పుడు మరి ఆ ఆశతోనే దేవుని యొద్ద మనకి మేలు జరుగుతుందని మనం జీవించబద్దులమై ఉండాలండి. వీరిద్దరి జీవితాలు మనతో అవే మాట్లాడుతున్నాయి. అబ్రహాము దేవునితో స్నేహితుడుగా మెలిగాడు, దేవునికే సలహాలు ఇచ్చేవాడు. ప్రభువా అప్పుడే నాశనం చేస్తావా, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తావా ప్రభు అని సలహాలు ఇవ్వటం, కొంచెం ఓర్పు పట్టు, రక్షించు అని చెప్పటం అబ్రహాంలో మనం చూస్తాము. అలాగే జక్కయ్యలో కూడా మరి యేసును తన ఇంటిలోనికి పిలిచి ఆయనతో కలిసి భోజనం చేసిన విధానం చూడవచ్చు. దేవుడు ఆకాశంలో ఎక్కడో ఉండే శక్తి మాత్రమే కాదు, కానీ ఆయన మనతో ఉండే దేవుడుగా, మనతో స్నేహం చేసే దేవుడుగా ఉన్నాడండి. దేవుడు అంటే ఎక్కడో ఆకాశంలో ఉండే దేవుడు అని మనం అనుకోకూడదు. మన మధ్య ఉండడానికి ఇష్టపడిన దేవుడు, మనుషుల మధ్య సహవాసం చేయడానికి, మనుషుల పేర్లతో పిలిపించుకొనటానికి ఇష్టపడిన దేవుడుగా ఆయన మనం చూడాలి. అది దేవునికి ఇష్టమైన పనిగా ఉందండి. కాబట్టి ప్రియులారా, విశ్వాసం అనేది ఉత్త మాటలలో కాదు కానీ క్రియలలో చూపించాలి. అబ్రహాములాగా ఏం చేయమంటే అది చేయడానికి
దేవుని పట్ల విశ్వాసం చూపించిన అబ్రహాంగా కనపడుతున్నాడు. జక్కయ్యకు కూడా మారు మనసు అనుభవం రాగానే దేవుని కొరకు క్రియ రూపంలో చేశాడు. ఆస్తి మొత్తం ఇచ్చేయటం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, కానీ దేవుని కొరకు ఇవ్వటానికి సిద్ధపడ్డారు. మన జీవితాలు కూడా ఇవన్నీ కూడా చాలా అవసరం అండి. అంటే సదుపాయాల కంటే మరి దేవుని యందు విశ్వాసం ఉంచడం అనేది చాలా గొప్ప విషయం అని వీళ్ళిద్దరు గమనించారు. అందుకే అబ్రహామునకి కుమారుడిగా ఇస్సాకును దేవుడు చెప్పటం మనం అక్కడ చూస్తాము. మన జీవితాల్లో కూడా అండి ఏదన్నా చేద్దామన్నప్పుడు, సేవ చేద్దామన్నప్పుడు, సేవా కార్యక్రమాలు చేద్దామనుకున్నప్పుడు, మనకున్న దాంట్లో పేదలకి అన్నం పెడదామన్నా, బట్టలు ఇద్దామన్నా, సేవా కార్యక్రమాలు ఏమైనా చేద్దామంటే చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతారేమో, హేళన చేస్తారేమో, మనల్ని అవమానిస్తారేమో, లేకపోతే యేసుక్రీస్తు యొద్దకు వెళ్దామంటే తక్కువగా చూస్తారేమో, ఆయన తక్కువ జాతి దేవుడు అని అంటారు, మీరు ఎందుకు వెళ్తున్నారని ఎగతాళి చేస్తారని కొంతమంది ముందుకు రారండి. ఎవరు ఎగతాళి చేసిన సమాజాన్ని లెక్క చేయకుండా ఈ యొక్క జక్కయ్య ఎలాగైతే మేడు చెట్టు ఎక్కి దేవుని చూడటానికి ఇష్టపడ్డాడో, మనం కూడా మన జీవితాల్లో కూడా ఎవరు ఏమనుకున్నా మనం దేవుని కొరకు చేయాల్సిన కార్యాలు మనం చేయాలి. మన ఆఫీస్లో కానీ మన ఇళ్ళల్లో కానీ చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయండి. దారి పక్కన వెళ్తూ ఉంటే ఎవరి సొమ్మన్న పడిపోయిందనుకోండి, అది దేవుడే మాకు ఇచ్చాడని కొంతమంది తీసుకొని వాడేసుకుంటూ ఉంటారు. అది ఆశీర్వాదమా? కాదు. కానీ ఎవరిదో తెలుసుకొని తీసుకెళ్ళి ఇవ్వటం అనేది ఆశీర్వాదం. మనకి పొట్టిజక్కి దగ్గర ఉన్న విధానంలో ధనం ఉన్నప్పుడు, ఎవరిదైనా దొరికినప్పుడు, ఉచితంగా దొరికినప్పుడు అది దేవుడి పేరిట మరి ఏదైనా ఉపయోగించే వారంగా ఉంటున్నామా, లేకపోతే మన సొంత ఖర్చులకి వాడుకునే వారంగా ఉంటున్నామండి. కొన్ని సందర్భాల్లో మనం చిల్లర కొట్టుకో లేకపోతే ఎక్కడికన్నా వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళు తెలియక ఎక్కువ డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు, ఎక్కువ చిల్లర ఇస్తారు. ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇది మనకి అని జేబులో వేసేసుకుంటారు, అమ్మయ్య డబ్బులు ఎక్స్ట్రా వచ్చేసినాయని మోసంతో. కానీ కొందరు నిజాయితీగా ఏం చేస్తారంటే జక్కయ్యలాగా తిరిగి వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. అటువంటి విధానం కూడా మనం చూడాలి. అబ్రహాం విషయంలో నుండి ఇంకో విషయం మనం గమనించాలి. వాగ్దానము ఆలస్యమైన సందర్భంలో అబ్రహాము ఓపికతో ఉన్నాడు, కానీ మనలాగా చిరాకు పడలేదు. మనం కూడా చూడండి, దేవుని యొద్ద ఉద్యోగం కావాలనో, వ్యాపారం కొరకు, బిడ్డల కొరకు, ఆస్తి కొరకు, లేకపోతే భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదం రాలేదనుకోండి, దేవుని తిట్టుకునే వారంగా ఉంటామా? చాలామంది తిట్టుకుంటారండి దేవుణ్ణి. కానీ ఏం చేయాలంటే ఓపికతో అబ్రహాం ఎలాగైతే 25 సంవత్సరాలు ఓపిక పట్టాడో, అలాగే ఓపిక పట్టే సహనం అనేది మనకి ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా, వీరిలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి, ఎందుకు అబ్రహాము కుమారుడిగా జక్కయ్యను యేసుక్రీస్తు వారు మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే, ఆనాడు సింధూర వృక్షము క్రింద అతిథి సత్కారం చేశాడు అబ్రహాము. క్రొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారికి తన సొంత ఇంటికి తీసుకొని వెళ్ళి జక్కయ్య అతిథి సత్కారం చేసిన క్రమం మనం అక్కడ చూస్తాము. అలాగే అబ్రహాము తన సొంత ఇంటిని, దేశాన్ని, ఆస్తిని వదులుకొని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళటానికి విశ్వాసం ద్వారా సిద్ధపడితే, జక్కయ్య కూడా తన దగ్గర ఉన్నదాన్ని పేదలకు పంచివ్వటానికి, తన ధనాన్ని విడిచిపెట్టడానికే ఇష్టపడినటువంటి జక్కయ్యగా అతను మనకి కనపడుతున్నాడు. ఇక్కడ అబ్రహాము అసాధ్యమైన వాటిని దేవుడు చేయగలడు అని ఒక అన్యుడిగా ఉండి, విగ్రహారాధికుడిగా ఉండి నమ్మటం మనం చూస్తాము. కాబట్టి అతను విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అబ్రాహాముగా మార్చబడ్డాడు.
విశ్వాసులకు తండ్రి అని మార్చబడ్డాడు అనే విషయాన్ని మనం గ్రహించినట్లయితే, ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి ఈ యొక్క జక్కయ్యగా ఇతను కనిపిస్తూ ఉన్నాడు. అబ్రహాము విశ్వాసమును చూయించి వాగ్దాన పుత్రుని పొందుకొని ఉంటే, యేసు క్రీస్తు వారినే రక్షకునిగా జక్కయ్య పొందుకున్న క్రమం ఇక్కడ మనం చూస్తాము. ఇలాగా తనకున్న దానిని బలివ్వటానికి, కుమారుని బలివ్వటానికి అబ్రహాము సిద్ధపడితే, తనకున్న ఆస్తిని ఇవ్వటానికి, పేదలకి పంచిపెట్టడానికి జక్కయ్య సిద్ధపడ్డాడండి. అక్కడ మమ్రే యొద్ద సింధూర వృక్షము, ఇక్కడ ఎరుకోలో మేడు చెట్టు మీద జక్కయ్య, వీరిద్దరిలో చాలా సిమిలారిటీస్ అంటే పోలికలు ఉన్నాయి. కాబట్టే జక్కయ్యని యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఇతనును అబ్రహాము కుమారుడే అన్నాడు. యాక్చువల్లీ అతను అబ్రహాము కుమారుడే, యూదులే. కానీ తన సొంత స్వకీయులు వెలివేయటము, సుంకపు గుప్తదారుడుగా పనిచేస్తున్నాడనే వృత్తిని బట్టి అతన్ని అసహించుకోవటం, పాపులలో చేర్చటం, పాపిగా పిలవటం మనం అక్కడ చూస్తే, అతని పేరు పవిత్రత. జక్కయ్య అంటే పవిత్రుడు కాబట్టే నిజముగాని క్రియారూపంలో అతని యొక్క జీవితాన్ని యేసుక్రీస్తు వారు పవిత్రునిగా మార్చిన క్రమం మనం అక్కడ చూస్తాము. వీరిద్దరి జీవితాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటేనండి, సమర్పణ, విశ్వాసము, దేవుని యందు నమ్మిక అనేది ఇద్దరి జీవితాల్లో మనం కనుగొంటామండి. అందుకే వీరిద్దరిని పోలుస్తూ యేసుక్రీస్తు వారు ఎక్కడో ఉన్న పాత నిబంధనలో ఉన్న అబ్రహాము కుమారుడు జక్కయ్య అనే అధికారిక హోదాను కల్పించిన క్రమం మనం అక్కడ చూస్తాము. మనలో కూడా మారు మనస్సు అనుభవం ఉంటే యేసుక్రీస్తు వారు ఇలాగే మనల్ని కూడా అబ్రహాము కుమార్తె, అబ్రహాం కుమారుడని పిలిచే పిలుపు మనం పొందుకునే వారంగా ఉంటారండి. అటువంటి కృప, అటువంటి నమ్మిక, విశ్వాసం దేవుని యందు ఉంచాలని, దేవుడు ఆయన కృప మనకి ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గనుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. జక్కయ్యగా నా తండ్రి, పాపిగా నాయన, సుంకపు గుత్తదారుడిగా ఉన్నటువంటి వాని జీవితంలో అతను ఎప్పుడైతే మిమ్మల్ని చూడాలని ఆసక్తితో మేడు చెట్టు ఎక్కి ఉన్నారో నాయన, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నేడే నీ ఇంటికి రక్షణ వచ్చింది, దిగిరా జక్కయ్య అని అతనితో మీరు మాట్లాడిన క్రమానికి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగో నా తండ్రి, మాలో కూడా నా తండ్రి వాక్యం వీక్షిస్తున్న అనేక మంది బిడ్డల్లో కూడా పాపులుగా మారు మనస్సు లేనటువంటి అనుభవంలో ఉన్న బిడ్డలు మీరు దర్శించండి, దీవించండి. జక్కయ్య వలె మార్చినైనా వారి జీవితాలు మారు మనస్సు అనుభవంలోకి నడిపించి ప్రభువా, వారునైనా చక్కగా నా తండ్రి, అయా నా తండ్రి, నీతి న్యాయం కలిగిన వారిగా జీవించటకు నీ కృపను దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసు నామం బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.